హాయ్ అండి. అందరికి నమస్తే. కామెంట్స్, లైక్ పూర్తిగా తగ్గించేశారండి. మీరు కొట్టే ఒక్క లైక్‌తో నాకెంతో ప్రోత్సాహాన్నిస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. ఈ ప్రేమకై పార్ట్ 7. మరి ఏం చేయమంటావే? ఎన్నాళ్ళు వాడిని భరించాలి? నాకు ఓపిక చచ్చిపోయింది. ఏదైతే అది అవుతుంది అని ధైర్యంగా చెప్పింది వైషు. ఇద్దరూ మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నారు. రచన లోపలికి వెళ్తుంటే బాయ్ అని చెప్పి తను కూడా వెళ్ళబోయింది. దేవ స్పీడ్‌గా వచ్చి వైషు ఎదురుగా బైక్ ఆపి, "ఎంత పొగరే నీకు? నీ అందం చూసుకునేగా ఇంతలా ఎగిరి పడుతున్నావు. నీ మొహం నువ్వు చూసుకోవడానికే అసహ్యించుకునేలా చేస్తా" అని యాసిడ్ బాటిల్ ఓపెన్ చేసి వైషు పైకి విసిరాడు. జాను ఇంటి నుండి అప్పుడే బయటకు వచ్చిన విజ్జు ఇదంతా చూసి అతని పక్కనే ఉన్న చిన్న చెక్క ముక్క తీసుకుని 4 అడుగుల దూరాన్ని ఒక్క ఉదుటున దాటి వైషుకి అడ్డంగా నిల్చున్నాడు చెక్క ముక్క పట్టుకొని. వైషు పైన పడాల్సిన యాసిడ్ కాస్త చెక్క ముక్క పైన పడి ఎవరికి హాని అవ్వలేదు. ఆ చెక్క ముక్కను పక్కన పడేసి దేవా వైపు దూసుకెళ్ళాడు. అతని కాలర్ పట్టుకుని కొడుతూనే ఉన్నాడు. "యాసిడ్ పోయడం ఫ్యాషన్ అయిపోయిందిరా" అంటూ కొడుతూ ఇంకా బండి దగ్గర ఉన్న యాసిడ్ బాటిల్ని తీసుకుని దేవా చెయ్యి పైన పోసి, "ఇప్పుడెలా ఉంది? సమ్మగా ఉందా" అని ఆ బాటిల్ని పక్కన పడేసి పోలీసులకి కాల్ చేశాడు విజ్జు. దేవ నొప్పి భరించలేక నేలపై కుప్పకూలి అర్ధనార్ధాలు పెడుతుంటే అక్కడ ఉన్న జనాలు గుమ్ముగూడారు. వైషు భయపడిపోయింది. ఊపిరి బిగబట్టి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతుంది. విజ్జు ఆమె దగ్గరికి వచ్చి, "హలో మిస్" అంటున్న భయంతో వణికిపోతుంది. ఆమె భుజాలపైన చేయి వేసి, "హలో మిమ్మల్నే" అని కదిపాడు. ఉలిక్కిపడి, "మీకు ఏం అవ్వలేదు కదా" అంటూ అతని ఫేస్ని తడిమేస్తూ అడిగింది. "కూల్ డౌన్, నాకేం అవ్వలేదు, అలాగే నీకు కూడా ఏం అవ్వలేదు, భయపడకు" అని ధైర్యం చెప్పాడు. అతన్ని గట్టిగా హత్తుకుని, థ్యాంక్ యూ సో మచ్" అని ఏడుస్తూ చెప్పింది. ఆమె అలా కౌగలించుకునేసరికి కోపం వచ్చినా తను చాలా భయపడిపోయింది అని అర్థం చేసుకుని, "ఏం అవ్వలేదులే, భయపడకు" అని ధైర్యం చెబుతూ తల నిమిరాడు. ఇదంతా జాను ఇంటికి 4 అడుగుల దూరంలో జరగడంతో జాను, రచన కూడా వచ్చారు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని. జాను, పోలీసులు ఒకేసారి రావడంతో వైషుని వదిలి, "ఈ రాస్కెల్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఆ అమ్మాయి పైన యాసిడ్తో అటాక్ చేశాడు అని కేస్ ఫైల్ చేయండి. ఎంత దూరమైనా వెళ్తాను అని పోలీసులకు చెప్పాడు విజ్జు. విజ్జు మాటలు విన్న జాను షాక్ అయ్యింది. వైషు దగ్గరికి వెళ్ళింది. వైషు జానుని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. అక్కడ ఏ హంగామా లేకుండా జనాలని క్లియర్ చేసి దేవాని తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. తిరిగి జాను దగ్గరికి వచ్చి, "ఈ అమ్మాయి" అంటూ తనని చూశాడు విజ్జు. "మా చెల్లి సార్" అని కన్నీళ్లతో చెప్పింది జాను. "వాట్, మీ చెల్లా" అని షాకింగ్గా అడిగి, "ఇంతకీ వాడెవడు" అని వైషు వైపు చూస్తూ అడిగాడు. వెక్కుతూ అతను అని చెప్తూ ఉంటే, "సార్, తను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత తనని అడిగితే నేను తెలుసుకుంటాను" అని చెప్పి మా చెల్లిని కాపాడారు. "చాలా థ్యాంక్స్ సార్" అని చెప్పి, "ఇక మీరు వెళ్ళండి సార్" అని చెప్పి వైషుని తీసుకుని లోపలికి వెళ్ళింది జాను. రచన కూడా విజ్జుకి థ్యాంక్ యూ చెప్పి జాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. చిన్న నిట్టూర్పు వదిలి వెళ్ళిపోయాడు విజ్జు. వైషుని లోపలికి తీసుకెళ్ళి కాస్త ధైర్యం చెప్పి తనని ఎలాగోలా నిద్రపుచ్చింది జాను. రచన సాయంత్రం జరిగిందంతా చెప్పేసరికి జానుకి కూడా భయమేసింది. రాత్రి 9 గంటలకి విజ్జు నుండి కాల్ వచ్చింది. కాల్ అటెండ్ చేసి, "థ్యాంక్ యూ సార్" అంది జాను. "థ్యాంక్ యూ ఎందుకు" అని అడిగాడు అతను. "నేనే అనుకున్నాను మీకు కాల్ చేయాలని, ఈలోపు మీరే కాల్ చేశారు." "హో రియల్లీ? ఎందుకు కాల్ చేయాలి అనుకున్నావు" అని అడిగాడు విజ్జు. "మనసంతా గందరగోళంగా ఉంది సార్. చాలా భయమేస్తుంది ఈవినింగ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల. నేనున్నా కదా, వాడి నుండి మీ చెల్లికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా" అన్నాడు విజ్జు. "థ్యాంక్ యూ సార్, కానీ వైషు బాగా భయపడిపోయింది. నిద్రలు కూడా ఉలిక్కి పడుతుంది" అని చెప్పింది. "తను ఇంకా ఆ షాక్లోనే ఉంది అనుకుంటా. రేపటి వరకు సెట్ అవుతుందిలే" అని. "వాడెవడు వైషు పైన ఎందుకు అటాక్ చేశాడు" అని అడిగాడు విజ్జు.
లవ్ చేస్తున్నా అని వెంటపడుతున్నాడట సార్. ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా అని బెదిరించాడంట. మగదిక్కులేని ఇల్లు కదా సార్. అందుకే వాడికి చులకన అని చెప్తూ ఉంది జాను. అప్పుడే అమ్మ డిన్నర్‌కి పిలుస్తుంది అంటూ వచ్చాడు జై. ఫోన్‌లో చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న విజ్జుని చూసి ఎవర్రా అని అడిగాడు జై. జాను అని చెప్పాడు విజ్జు. వెంటనే ఫోన్ లాక్కుని హాయ్ జాను తిన్నావా? ఇప్పుడెలా ఉంది నీ హ్యాండ్ అని వరుస ప్రశ్నలు వేశాడు. హాయ్ జై తిన్నాను. మీరు తిన్నారా అని అడిగింది జాను. ఎక్కడ జాను? నువ్వు మీ సార్‌ని అసలు వదలడం లేదుగా. కొంచెం సేపు వదిలితే మాతో కలిసి తింటాడు. ఆ తర్వాత నైట్ అంతా కాల్ మాట్లాడుకోండి అని వెక్కిరింతగా అన్నాడు జై. అతని మాటలకు భయపడి అయ్యో జై అలాంటిదేమీ లేదు. మీరు వెళ్ళి తినండి. ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది జాను. జై వైపు కోపంగా చూశాడు విజ్జు. అతని చూపులు పట్టించుకోకుండా మేడం గారు కాల్ కట్ చేశారు. సార్ గారు వస్తే అమ్మ వెయిట్ చేస్తుంది. తిందాం పదండి అని వెటకారంగా అన్నాడు జై. ఇక ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తుంటే ప్రేమగా జైకి ముద్దలు పెడుతుంది నీరజ. వాడిని మరీ కిడ్లాగా చూడకుమా, చాలా అసహ్యంగా ఉంది అన్నాడు విజ్జు. ఇది మరీ బాగుంది. నీకు ముద్ద పెడతా అంటే నువ్వు పెట్టించుకోవు. తినే నన్ను చూసి కుళ్ళుకుంటావు. అరే నేనేమి చిన్న పిల్లాడని కాదురా అన్నాడు విజ్జు. అవునవునులే అమ్మ చేతిలో ముద్దలు ఎందుకు పెట్టించుకుంటావు? గర్ల్ ఫ్రెండ్తో ముద్దులు పెట్టించుకుంటావుగా అన్నాడు. ఇరికించేశాడు అని మనసులో అనుకుని కామ్గా తింటున్నాడు విజ్జు. ఎవర్రా గర్ల్ ఫ్రెండ్ అని ఎగ్జైటింగ్గా అడిగింది నీరజ. మా వాడేదో వాగితే నువ్విలా అడగడం బాగోలేదు అన్నాడు విజ్జు. డార్లింగ్ నిప్పులేనిదే పొగరాదు. అలాగే ఏదైనా ఉంటేనే నా నోటి నుండి ఇలా మాటలు వస్తాయి. రెడీగా ఉండుమా. త్వరలో మన ఇంట్లో సన్నాయి మోతలు మోగబోతున్నాయి. నీ కోరిక తీరబోతుంది అని చెప్పి తినడం అయిపోవడంతో తన బెడ్రూమ్కి పరుగందుకున్నాడు జై. కసితీరా మనసులోనే తిట్టుకున్నాడు విజ్జు. మరుసటి రోజు ఉదయం 8 అవుతుండగా ఆఫీస్కి వెళ్ళేది లేదు అని రెడీ అవ్వకుండా హాల్లో సోఫాలో సెటిల్ అయ్యి జాలీగా ఫోన్ నొక్కుతూ కూర్చుంది జాను పాప. అప్పుడే విజ్జు వచ్చాడు. డోర్ ఓపెన్లో ఉండడంతో గడపలో అడుగుపెట్టి ఎదురుగా ఉన్న జానుని చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. జాను పాప మాత్రం సోఫా పైన కాళ్ళు చాపుకొని సోఫా రెస్ట్కి ఆనుకొని కూర్చుంది. టీ షర్ట్ అండ్ షార్ట్తో ఉంది. ఆమె టైల్స్ కనిపిస్తుంటే గుటకలు మింగుతూ వేడి నిట్టూర్పులు వదులుతూ కాసేపటికి తప్పు తప్పు అలా చూడకూడదు అని మనసులో ఆనుకొని అప్పుడే లోపలికి వస్తున్నట్టు డోర్ నాక్ చేశాడు. అదే పొజిషన్లో ఉండి డోర్ వైపు తల మాత్రమే తిప్పి చూసింది జాను. కెన్ ఐ కమ్ ఇన్ అని అడిగాడు విజ్జు. హా హా రండి సార్ అని లేచి సోఫా పైన ఉన్న పిల్లోని టైల్స్ దగ్గర అడ్డుగా పెట్టుకొని సార్ కూర్చోండి అని సోఫాని ఆఫర్ చేసి అమ్మ విజయ్ సార్ వచ్చారు, సార్కి ఒక మంచి కాఫీ ఇవ్వు అని చెప్పి సార్ 2 minutes మళ్ళీ వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె కంగారు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. కాఫీ తీసుకుని వచ్చి అతనికి ఇస్తూ ఎప్పుడొచ్చారు బాబు అని అడిగింది నీరజ. జస్ట్ ఇప్పుడే వచ్చానాంటీ అని చెప్తూ కాఫీని సిప్ చేశాడు. వైషు ఎలా ఉందా ఆంటీ? బాగానే ఉంది బాబు అని చెప్తుంటే జాను వైషు ఇద్దరూ అక్కడికి వచ్చారు. జాను వైపు చూసి కాస్త చూపు కిందకి దించాడు. నైట్ ప్యాంట్ వేసుకుని వచ్చింది. నవ్వుకున్నాడు. అతని చూపు గమనించి సిగ్గుతో చచ్చిపోయింది జాను. హాయ్ వైషు గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. హాయ్ అండి గుడ్ మార్నింగ్ అని జీవం లేని నవ్వు నవ్వింది వైషు. అప్పుడే బయట నుండి రచన వచ్చి హాయ్ సార్ మీరెప్పుడు వచ్చారు అని అడిగింది. జస్ట్ ఇప్పుడే అని చెప్పాడు విజ్జు. ఏంటే ఇంకా రెడీ అవ్వలేదు? కాలేజ్ టైం అవుతుంది అంది రచన. నా మనసేం బాగోలేదు, నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది వైషు. ఇంటి దగ్గర ఉంటే ఇలాగే ఏదొకటి ఆలోచిస్తూ ఉంటావు. రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళు అని చెప్పింది జాను. అవును వైషు, వాడు మళ్ళీ నీ జోలికి రాడు, నేను చూసుకుంటాను. నువ్వు వాడి వల్ల కాలేజ్ ఏం మానేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు విజ్జు. సరే అన్నట్లు తల ఊపి లోపలికి వెళ్ళింది వైషు. జాను వెళ్ళి విజ్జు ఎదురుగా కూర్చుంది. ఏంటి సార్ ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారు, ఏదైనా ఇంపార్టెంటా అని అడిగింది. ఎస్ ఇంపార్టెంటే, నీ కోసమే వచ్చా అన్నాడు. నా కోసమా? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా అనగానే షార్ప్గా తననే చూసి నీ పేరు పైన అర్చన చేయించింది అమ్మ అంటూ ఇదిగో ఈ బొట్టు పెట్టుకొని ఈ ప్రసాదం తిను అని చేతికి కవర్ అందించాడు. బ్రైట్ స్మైల్ ఇచ్చి ఐ లవ్ యూ
ఆంటీ అనింది. ఏంటి ఏదో అన్నావు అని ఆశగా చూశాయి అతని కళ్ళు. నేనేమన్నాను? ఐ లవ్ యూ ఆంటీ అన్నాను అంతేగా అనింది. ఏంటి సార్ అలా వింతగా ప్రవర్తిస్తున్నారు? ఏమైంది మీకు అనింది. ప్రేమయ్యింది తింగర్బుచ్చి, నీకెలా చెప్పనే అని మనసులోనే అనుకుని, ఏం లేదులే, బీ కేర్ఫుల్, ఇక నేను వెళ్తాను అని చెప్పి లేచి నిల్చున్నాడు. లోపల నుండి వైషు వచ్చింది. వెళ్దామా అని రచన అనడంతో ఇద్దరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. మీ కాలేజ్ ఎక్కడా అని అడిగాడు విజ్జు. రచన కాలేజ్ అడ్రస్ చెప్పగానే, మన ఆఫీస్ సైడే ఉంటుంది సార్ అని జాను చెప్పింది. అవునా, అయితే పదండి, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు విజ్జు. అయ్యో సార్ మీకెందుకు శ్రమ అంది జాను. ఇందులో శ్రమేముంది, వాళ్ళని నేనేమైనా మోసుకెళ్తున్నానా? నా కార్ అటువైపే వెళ్తుంది, పైగా ఖాళీగానే ఉంటుందిగా, వీళ్ళిద్దరూ వస్తే ఏంటి నష్టం అని చెప్పి బయలుదేరారు ముగ్గురు. వావ్ సార్ మీ కార్ చాలా బాగుంది అని ఎగ్జైటింగ్గా చెప్పింది రచన. థ్యాంక్ యూ అని చెప్పి, మీ ఫ్రెండ్కి కార్ నచ్చినట్లు లేదే అని వైషు వైపు చూసి అన్నాడు విజ్జు. నో సార్, కార్ చాలా బాగుంది అని చిన్నగా నవ్వి చెప్పింది వైషు. వైషు నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నావు కదా అన్నాడు విజ్జు. అవునండి అని సమాధానమిచ్చింది వైషు. నీ చదువు కంప్లీట్ అయ్యి డాక్టర్ అయిపోయావనుకో, అప్పుడేం చేస్తావు అని అడిగాడు విజ్జు. కొన్నాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ అండ్ మనీ సంపాదించి నాకంటూ సొంతంగా హాస్పిటల్ పెట్టి నాకు తోచినంత వరకు ఉచిత వైద్యం చేయించాలి సార్, ఇదే నా ఆశయం, నా గోల్ అని చెప్పింది వైషు. ఇంత మంచి గోల్ పెట్టుకొని నీ ఆశయాన్ని నెరవేర్చుకునే దారిలో ఎన్నైనా ఎగదొడుకులు రావచ్చు. దేవా లాంటి క్రిమినల్స్ కూడా ముందు ముందు ఇంకా రావచ్చు. వాళ్ళని చూసి ఉన్న చోటే నిల్చుండిపోతావా, లేదా నీ గోల్ కోసం పరిగెడతావా అని అడిగాడు విజ్జు. అతని మాటలకి 2 నిమిషాలు ఆలోచించి, లేదండి, నేను ఆగిపోవాలి అనుకోవడం లేదు, పరిగెత్తాలి అనుకుంటున్నాను, నాలో ఉన్న సత్తువ ఉన్నంత వరకు పరిగెడతాను అని చెప్పింది. దట్స్ ఎ స్పిరిట్ అని చెప్పి, నీ కాలేజ్ నుండి నా ఆఫీస్ జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది, జస్ట్ ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయి, నిమిషాల్లో నీ ముందుంటా అని చెప్పి అతని నంబర్ ఇచ్చాడు. ఏదో తెలియని ప్రోత్సాహం, ఆనందంతో అతని వైపు చూసింది. అతని పట్ల మంచి అభిప్రాయం కలిగింది వైషుకి. డేస్ పాసింగ్. జానుకి పూర్తిగా నయమయ్యి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వైషు కూడా స్టడీస్ పైన ఫోకస్ చేసింది. ఇక జై మ్యాచెస్తో బిజీ అయిపోయి దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. తన మదిలో కలిగిన ప్రేమ వలుపు జానుకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విజ్జు. అవి ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నాయి మన తింగర్ బుచ్చి వల్ల. ఒకరోజు విజ్జు ఆఫీస్లో ఉండగా నీరజ పైన జరిగిన అటాక్ నిఖిలే చేయించాడు అని ఎస్ఐ సాకేత్ చెప్పడంతో నిమిషం కూడా ఆలస్యం లేకుండా కోపంగా కార్ తీసుకుని బయలుదేరాడు విజ్జు. కోపంగా విజ్జు వెళ్ళడం గమనించిన జాను ఏమై ఉంటుంది అని ఆలోచనల్లో పడిపోయింది. నిఖిల్ ఇంటి గేట్ని కార్తో బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు విజ్జు. కార్ దిగి ఆవేశంగా లోపలికి వెళ్ళి, రే నిఖిల్ నిఖిల్ అని అరుస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. విజ్జు అరుపులకి బయటకు వచ్చిన మురళి గారు కోపంగా ఉన్న విజ్జుని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. నిఖిల్ బెడ్రూమ్కి వెళ్ళేసరికి పక్కలో ఒక అమ్మాయితో నగ్నంగా ఒంటిపైన బెడ్షీట్ తప్ప ఏం లేకుండా ఉన్నాడు నిఖిల్. చెత్త వెధవ, ఎంత ధైర్యంరా నీకు అంటూ అతని కాలు పట్టుకొని లాక్కెళ్తూ మెట్లు ఉన్నా కూడా పట్టించుకోకుండా బరబరా లాక్కెళ్ళిపోయాడు. నిఖిల్ అరుపులకి అక్కడ ఉన్న పనివాళ్ళు గుమ్ముగూడితే సెక్యూరిటీ గార్డ్స్ విజ్జు పైకి వచ్చారు. ఒక్కొక్కరిని తన స్టైల్తో బుద్ధి చెప్పి తన ప్యాంట్కి ఉన్న బెల్ట్ తీసి నిఖిల్ని అతని కోపం చల్లారేంత వరకు కొట్టాడు. నిఖిల్ ఎదురు తిరుగుతున్నా వినకుండా కసితీరా కొట్టి, నువ్వెన్ని చేసినా మౌనంగా భరిస్తున్నానంటే దాని అర్థం నేనేమి చేతకాని వాడిని అని కాదు. బురదలో రాయి వేస్తే అది మనపైనే చిత్తుతుంది అని మౌనంగా భరించాను. కానీ నీ ఆగడాలకు హద్దు అనేది లేకుండా పోయింది. చివరికి మా అమ్మని చంపాలనుకుంటున్నావు అని విజ్జు అనగానే మురళి గారు షాక్ అయ్యారు. అవునురా, చంపాలనుకున్నాను. ఈసారి తప్పించుకుంది, బట్ నెక్స్ట్ టైం మిస్ అవ్వదు. నీ తల్లి చావు, సారీ, సో కాల్డ్ బజార్ దాని చావు నా చేతిలోనే అని రాక్షసంగా నవ్వడం మొదలు పెట్టాడు నిఖిల్. అతని మాటలకి పిచ్చెక్కిపోయి, నా తల్లినే బజార్ది అంటావారా అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నిఖిల్ తల పగలగొట్టాడు. తలకి బొక్కపడి రక్తం ఏరులై కారుతుంది. కాసేపటికి స్పృహ తప్పాడు నిఖిల్. ఏమయ్యా పెద్ద మనిషి, పిల్లల్ని కంటే సరిపోదు, పెంపకం సరిగ్గా ఏడవాలి, అది నీకు చాతకానప్పుడు కనడం మానేయాలి అని చెప్పి ఇంకోసారి వీడు కానీ నా కుటుంబ
కుటుంబం జోలికి వస్తే వీడి చావు నా చేతిలో రాసిపెట్టి ఉంటుంది. ఏం చెప్పుకుంటావో చెప్పుకో, వీడు మళ్ళీ మా జోలికి రాకుండా చూసుకో అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోతుంటే విజ్జు అని చిన్నగా పిలిచాడు. వెళ్ళేవాడు కాస్త ఆగిపోయాడు. కానీ మురళి గారి వైపు చూడలేదు. నీరజకి ఏం అవ్వలేదు కదా, తను బాగానే ఉందా అని బాధగా అడిగారు మురళి గారు. విజ్జు మనసంతా భారంగా మారింది. అక్కడ ఉండలేక స్పీడ్‌గా వెళ్ళిపోయాడు. పనివాళ్లతో నిఖిల్‌ని హాస్పిటల్‌లో పడేయమని చెప్పి కన్నీళ్లతో సేదతీరారు మురళి గారు. అక్కడ నుండి కోపంగా బయలుదేరిన విజ్జుకి కాసేపటికి మనసంతా భారంగా మారింది. దాంతో ఇంటికి వెళ్ళాలనిపించక బార్ వైపు మళ్లింది అతని కారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తండ్రి కొడుకులు ఎదురయ్యింది ఈరోజే. టీవీలో, న్యూస్ పేపర్‌లో చూడడం తప్ప ఎదురు పడింది లేదు. తనకి సమానంగా ఎదిగిన కొడుకుని చూసి సంతోషపడాలో, బాధపడాలో ఆ తండ్రి మనసుకి అర్థమవ్వలేదు. హలో గైస్, స్టోరీ ఎలాగుంది? నచ్చిందా? మీరు అనుకోని ట్విస్టులు, మలుపులు చాలా ఉన్నాయండి. మీరు గెస్ చేయలేరు కూడా. వీలైతే గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.